ఏపీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయాల్లో కేక్లు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో 75 కేజీల కేక్ కట్ చేసి వేడుకను గ్రాండ్ గా చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఆ నియోజకవర్గ మహిళలు వినూత్నంగా బర్త్డే విషెస్ చెప్పారు. తమ వేలి ముద్రలతో సీఎంకు చిత్రాన్ని రూపొందించి తమ ప్రేమను చాటుకున్నారు. ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక పార్టీ శ్రేణులు తమ తమ ప్రాంతాల్లోని ఆలయాల్లో పూజలు నిర్వహించారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని భగవంతుడి ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆయన బర్త్డే వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనితర సాధ్యుడు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్, చిరంజీవి, ఇతర నేతలు విషెస్ చెప్పారు. ఇక ఏపీ సీఎం బర్త్డే పురస్కరించుకొని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా ఆయనకు విషెస్ చెప్పారు. చంద్రబాబు భవిష్యత్తు రంగాలపై దృష్టి సారించి పనిచేస్తున్నారని ప్రధాని కొనియాడారు. రాష్ట్రాభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తోన్న చంద్రబాబు పనితీరు ప్రశంసనీయమన్న మోదీ ఆయనకు ఆ భగవంతుడు దీర్ఘాయుష్యు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్ వేదికగా చంద్రబాబుకు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దీర్ఘాయుష్యు, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అలాగే చంద్రబాబుకు బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలను ట్విట్టర్ వేదికగా తెలియపరిచారు.